మంచిగా గ్రాండ్గా వివాహాలు చేసుకుంటున్నారు. అవునా? దానికి డబ్బెంత ఖర్చు పెడుతున్నారంటే వివాహాలకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఖర్చు పెట్టేవారు ఉన్నారు. అవునా కదా? అవునా కదా తమ్ముడు? చాలామంది మనకు తెలిసిన వారే చాలామంది ఉత్తి ఫంక్షన్స్కి లేకపోతే వారు వేసుకుంటున్న డ్రెస్సెస్కి చాలా ఖరీదు అయిన డ్రెస్సులు వేసుకుంటున్నారు ఒక్కరోజు కొరకు. అవునా కదా? ఒకరోజు ఒక చక్కని డ్రెస్ వేసుకోవడానికి ఒక 60,000 కావాలి. అవునా? 60,000 డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. ₹1,00,000 డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2,00,000 అంటే చూడండి, ఒక్క రోజు కొరకు మళ్ళీ వేసుకుంటారా? వేసుకోరు. ఆ ఒక్క పూటనే. అవునా? ఆ ఒక్క పూట వేసుకునే డ్రెస్కి అంత పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ పెళ్ళికి సంబంధించిన పెళ్లి విందుకి సంబంధించిన ఖర్చులు అవి ఇవి ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. అవునా కదా? ఆ ఒక్క రోజు కొరకు అంత ఖర్చు పెట్టి అంత ప్రయాసపడి పెళ్లి చేసుకొని అంత చేసుకొని ముందుకు వెళ్తున్న క్రమములో మరి ఆ ఇష్టము ఆ కష్టం అన్నీ కూడా చాలా సంతోషంగా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎన్ని వచ్చినా సంతోషంగానే ఉండాలి. అవునా కాదా? కానీ ఈ జ్ఞానము లేని జీవితాలు ఎలా ఉన్నాయంటే మధ్యలోనే ఆగిపోతున్న జీవితాలుగా ఉన్నాయి కదా. మొదట్లో ఉన్న సంతోషం మధ్యలో ఉండట్లేదు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ చల్లారిపోతుంది కదా. ఎలా ఉన్నారంటే భర్త ఏదో అన్నాడని లేదా భార్య ఏదో అందని మధ్యలోనే జీవితాలను ముగించుకుంటున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. చాలామంది జీవితాలు ఇలాగే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నెమ్మది లేని, సమాధానం లేని బ్రతుకులు, జీవితాలు. ఇలాంటి జీవితాల వల్ల నిజంగా దీని ద్వారా ప్రభుకి మహిమ కాదండి.